ఈ రోజున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పాయకురావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కిలోల గాంజాని నక్కపల్లి పాయకురావుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రోజు పెట్టడం జరిగింది. నిన్న సాయంకాలం సమయంలో సీతారాంపురం జంక్షన్ దగ్గర ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ పురుషోత్తం అండ్ ఆలీ అండ్ సిబ్బంది అందరూ కూడా ఈగల్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడి నుంచి ఒక కార్ ఒకటి మాకు ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నామో ఆ కార్ వస్తుంది. ఇమీడియట్ గా కార్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ఒక 3 మనుషులు ఉన్నారు. వాళ్ళ వివరాలు వీటి గురించి అని మనం తనిఖీ చేయగా ఆ కారులో 4 మూటలతో సుమారుగా 200 కేజీల గాంజాయి, అలాగే 3 వ్యక్తులు ఉన్నారని అందులో బైపరేటి రత్నం అని చెప్పేసి ఒక లేడీ ప్లస్ 2 ఎర్రమిల్లి నాగ వీర శివ ఈయనది పెద్దాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. అలాగే కొల్ల నాగ సతీష్ ఈయనేమో వేలేశ్వరం అండి ఈయనది. వీళ్ళు మొత్తం 3 కూడా ఆ కారులో మేము అప్రహెండ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ మెయిన్ కింగ్ పిన్ ఇందులో గొర్రెల గంగినాయుడు అని చెప్పేసి ఈయనది గొలుగొండ మండలం అండి, రావనాపల్లి దగ్గర విలేజ్ దగ్గర ఏటిగారంపేట అయింది. ఆయన ఇంతకు ముందు కూడా 3 కేసుల్లో గాంజాయి కేసుల్లో ఈయన నిందితుడు. మన దగ్గరే ఉన్నాయి కేసులు, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఈయన గాంజాని ఏజెన్సీ నుంచి ప్రొక్యూర్ చేసి అంటే ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి లంబసింగి వరకు తీసుకున్నారు. లంబసింగి వరకు వాళ్ళు ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడి నుంచి ఒక ఆటో ద్వారా ఆయన గబ్బాడి వరకు తీసాడు. అక్కడ తీసుకొచ్చాడు. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, డౌన్ ద చెక్ పోస్ట్. అక్కడికి వచ్చేసరికి ఆ చెక్ పోస్ట్ ని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి మోత ద్వారా గబ్బాడి వరకు తీసుకొచ్చి గబ్బాడలోని ఒక ఎక్స్యూవి వెహికల్ ఒకటండి, ఒక కార్ ని ఎక్స్యూవి PWD 500 W8 అని ఒక కార్ లో అందులోని ఎక్కించుకొని తీసుకొని వచ్చి మన నక్కపల్లి లిమిట్స్ లో నెల్లిపూడి దగ్గర డంప్ చేశారండి. డంప్ చేసిన తర్వాత ఈ సరుకు కోసం అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ A1 ఎవరైతే ఉన్నారో బైపుడి రెడ్డి రత్నం వైఫ్ ఆఫ్ రాజు, ఈవిడిది తిమ్మరాజుపాలెం గ్రామము, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఈయనది. అయితే ఈవిడికి సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆవిడ ముందుగానే ఒక 3 లక్షల రూపాయలు క్యాష్ ని ఎవరికి కోళ్ల నాగ సతీష్ అని చెప్పి ఈ కేసులో A4 అయితే ఉన్నాడో ఆయన ద్వారా ఎర్రమిల్లి శివ ద్వారా గొర్రెల గంగనాయుడికి చేరవేశారండి 3 లక్షల రూపాయలు ఈ సరుకు నిమిత్తము. తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు వచ్చి ఈ రోజు సరుకుని చెక్ చేసుకొని నిన్నటి దినం తీసుకొని వస్తుండగా మన దగ్గర దొరికారు. అయితే ఈ పూర్వపరాలు ఏంటంటే ఈ బైపురేటి రత్నం ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ రాజు అని చెప్పేసి ఈయన NDPS అఫెండర్ అండి. ఈయన ప్రజెంట్ చెన్నైలో జైల్లో ఉన్నాడు. ఒక 5 months బ్యాక్ ఈయన అక్కడ చెన్నైలో దొరకడం జరిగింది. అలాగే ఆయన తాలూకు అసిస్టెంట్ సతీష్ అని చెప్పేసి ఆయన కూడా చెన్నై జైల్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఈ గంగునాయుడు ద్వారా వ్యాపారాలు అవి చేస్తుండేవారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళారో ఆ బిజినెస్ ని రాజు మిసెస్ ప్రజెంట్ A1 బైపురేటి రత్నం స్టార్ట్ చేసింది. అట్లాగే సతీష్ ఎవరైతే రాజు తాలూకా అనుచరుడు ఉన్నాడో ఆ రాజు తాలూకా అనుచరుడు తాలూకా బావమరిది కాళ్ళ నాగ సతీష్ అని ఇప్పుడు A4 ఈయన తాలూకా బావమరిది ఎర్రమిల్లి నాగ వీరశివ A3 అండి. వీళ్ళ సహకారంతో ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ గాంజాని ఈవిడ కొంత అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కాస్త రిటైల్ గా అమ్ముతూ మాక్సిమం అంతా కూడా తమిళనాడుకు పంపిస్తుంది ఈవిడ. వీళ్ళ భర్త తాలూకా కాంటాక్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మనం 200 కేజీల గాంజాని దాని విలువ సుమారుగా మన దగ్గర అయితే 10 లక్షల రూపాయలు ఉంది దీని తాలూకా విలువ. అదే ఇది వన్స్ మన స్టేట్ దాటిన తర్వాత 40 lakhs వరకు ఉంటుంది. అలాగే ఒక కారు ప్లస్ 4 సెల్ ఫోన్లు 3,000 రూపాయల క్యాష్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో మన
పాయకరావుపేట ఇన్స్పెక్టర్ గారు అప్పన్న గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ పురుషోత్తం, ఆలీ అండ్ స్టాఫ్ అంతా కూడా వీళ్ళు చాలా పకడ్బందీగా అందరినీ ఈ గాంజాని క్యాచ్ చేయడం, ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.